తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చి 6 రోజులు గడుస్తూ ఉన్నా కూడా నేటికి ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్న పరిస్థితి. అనిశ్చిత పరిస్థితి గవర్నరే కల్పిస్తున్నాడేమో అన్న సందేహాలు ఉదాహరణలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు అన్ని చోట్ల కూడా లార్జెస్ట్ సింగిల్ పార్టీ కానీ ఎక్కువ మెజార్టీ వచ్చిన వాళ్ళు కానీ గవర్నర్ పిలవడం అంతా జరిగింది. ఇప్పుడు టీవీకే పార్టీకి సంబంధించిన జోసెఫ్ విజయ్ సంబంధించి కావాలని మోడీ ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకొని అతన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవకపోవడం దురదృష్టకరం. అన్ని పేపర్లలో కూడా ప్రధానంగా అతన్ని లోక్ భవన్ కాదు, రాజ్ భవన్ కాదు, అసెంబ్లీ ఫ్లోర్లో బలపరీక్ష నిర్వహించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు కానీ, సర్కారియా కమిషన్ సిఫార్సులు కానీ, పూచ్ కమిటీ సిఫార్సులు కానీ మన కళ్ళ ముందు దృష్టాంతాలు ఉన్నాయి. మోడీకి అనుకూలంగా ఉన్నప్పుడు గవర్నర్లు ఒక రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మోడీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో గవర్నర్ల చేత ఒక రకమైన తీరు. ఈ విధంగా వ్యవస్థని అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా మోడీ గారు ఇంకా ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, సూత్రాలు, తిరోధకాలని చెప్తూనే ఇంకొక పక్క యువకుడు బ్రహ్మాండంగా ప్రజాభిమానం ఉన్న విజయ్ని పిలవకపోవటం అంటే ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయి? ప్రజల్లో చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళ పదవిలో కూర్చోబెట్టడం కోసం దీన్ని ఏదో ఒక స్టాల్ చేద్దామని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టు కనపడతా ఉంది. మేమేమంటామంటే మోడీ గారు 2014లో అధికారంలోకి రాకముందు జరిగిన గవర్నర్ల వ్యవస్థ, 2014 తర్వాత ఇప్పటి వరకు 12 సంవత్సరాల్లో గవర్నర్ వ్యవస్థ పరిశీలించినట్టయితే బలం లేకపోయినా ప్రమాణ స్వీకారాలు చేయించిన సంఘటనలు, ఉదంతాలు దాదాపు 60 పైగా జరిగినాయి. మహారాష్ట్ర కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ, కర్ణాటకలో కానీ, అనేక చోట్ల గోవాలో కానీ ఈ విధంగా వ్యవహారం చేశారు. కానీ ఇక్కడ నాకు ఇంత బలం ఉంది, నేను అసెంబ్లీలో నిరూపించుకుంటానని చెప్పిన తర్వాత కూడా తమిళనాడు గవర్నర్ కరైకర్ అడ్డుకోవటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు, అక్కడ ఉన్న మాణిక్యం ఠాకూర్, చిదంబరం లాంటి అందరూ కూడా అక్కడ యువకుడు అయిన విజయ్ని ప్రమాణ స్వీకారానికి పిలవాలని చెప్పి గట్టిగా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఏదైనా కనుక అటు ఇటుగా చేస్తే ప్రజా ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. తక్షణమే ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి ఆదర్శంగా ఉండాల్సిన ఆ వ్యవస్థ మీద విలువని, గౌరవాన్ని పెంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.